హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హార్విక తిరుపతి ట్రిప్లో వన్ ఆఫ్ ది బ్లాగ్ ఇది. ఏంటి అంటే హార్వికాకి తల తీయించును, అన్నప్రాసన, చెవులు కుట్టించును, ఈ మూడు కార్యక్రమాలు తిరుపతిలో అని చెప్పాను కదా. ఇది హార్విక అన్నప్రాసన ఎలా జరిగింది ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే ఇందులో మీకు చూపిస్తున్నాను. హార్వికకి అన్నప్రాసనకి ఇవన్నీ మేమైతే ఇలా అరేంజ్ చేసాము. స్వామివారి లడ్డు, అలాగే అక్కడ అన్న ప్రసాదంలో పెడతారు కదా, ఆ పరమాన్నం అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే పసుపు, కుంకుమ, బంగారం, అక్కడ మేము వేసుకున్న గాజులు, గొలుసు అలాగే పెట్టాము. కొంచెం క్యాష్, అలాగే తాంబూలం పెట్టాము. అమ్మాయిలకి అలా తాంబూలం పెడతారంట కదా, అలాగే పసుపు, కుంకుమ. అసలు హార్వికకి మితాన్షని అయితే దాచి ఉంచాము. ఎందుకంటే మితాన్ష ఎక్కడున్నా వాడి మాట వినిపించినా కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకే మితాన్ష కనబడకుండా వెనక్కి పెట్టాము. మితాన్ష ఎక్కడని వెతకడం అయితే జరిగింది, చాలాసేపు వెతికింది మితాన్ష ఎక్కడున్నాడని. వాడి మాట కూడా అసలు బయటికి రానివ్వకుండా, అసలు ఎవరి నోట్లోంచి మితాన్ష అని రాకుండా కాసేపు అయితే ఉంచాము. వాడు అస్సలు కనబడకుండా దాయడం వల్ల అంత ప్రశాంతంగా కార్యక్రమం అయితే జరిగింది. ఎందుకంటే అస్సలు మితాన్ష కనిపించినా, ఎవరి నోటి నుంచి మితాన్ష అని వచ్చినా కూడా అసలు ఉండదు, వెళ్ళిపోతుంది మితాన్షని ఎత్తుక్కుంటూ. చూసారు కదా, అసలు సిఐడి ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్కటి ఏం పట్టుకోలే ఏంటి అని వెతుక్కుంటూ అయితే వెళ్ళింది. ఫైనల్గా ఏంటి వచ్చేసింది ఏంటి అన్నది మీరే ఎండింగ్ వరకు తప్పకుండా ఉండి చూడండి ఏంటి అన్నది. అలాగే పాపని మీ అందరూ కూడా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ పాపకు కావాలి. అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, హార్విక చేసే ఇంకా ఫర్దర్ వీడియోస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా, ఫస్ట్ అయితే తాంబూలం తీసుకుంది, సెకండ్ అయితే క్యాష్, అలాగే థర్డ్ బుక్స్ పట్టుకుంది. మీ అందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ ఆడపిల్లకి జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరం కూడా మస్తుగా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా